Hi everyone, welcome back to my channel. This is Veena Vishwakarma. సో నేను 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నాను. 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఒమాడ్ చేస్తున్నాను. ఒమాడ్ అంటే డైలీలో 1 అవర్ మాత్రమే తినాలి, అంటే 1 మీల్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా నేను 12 to 1 నేను పెట్టుకున్నాను నా ఈటింగ్ పీరియడ్ని. మిగతా టైం మొత్తం నేను వాటర్ పైన ఫాస్టింగ్ ఉంటాను అనమాట. సో ఇది నేను పెట్టుకున్న డైట్ 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో. సో ఇది నా డే 3 ఆఫ్ మై డైట్. సో డే 1 డే 2 నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. సో డే 1 డే 2 నా వెయిట్ ఎంత ఉందో కూడా దాంట్లో నేను చూపించాను. సో డే 3లో నా వెయిట్ ఎంత ఉందో ఒకసారి మీరు చూసేసేయండి. 76.20 నుంచి 75.90 నా వెయిట్ తగ్గింది. డే 3 ఆఫ్ మై డైట్లో డే 3లో నా వెయిట్ 75.90 నా వెయిట్ ఉంది. సో నేను ఈరోజు నేను డైట్లో నా ఈటింగ్ పీరియడ్లో నేను ఏమేమి తిన్నానో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మార్నింగ్ లేచి నుంచి నేను 12 వరకు వాటర్ తీసుకున్నాను. వాటర్ పైనే నేను ఉన్నాను. ఎగ్జాక్ట్ 12కి నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ యాపిల్, ఆరెంజ్, ప్రోమోగ్రానైట్, క్యారెట్, మిల్క్ నేను తీసుకున్నాను. ఎగ్జాక్ట్ 12 నుంచి 12కి నేను ఈ ఫ్రూట్స్ నేను తీసుకున్నాను. 12-10 వరకు నేను ఈ ఫుడ్ నేను ఫినిష్ చేసేసినాను. ఒక 10 మినిట్స్ నేను గ్యాప్ ఇచ్చేసిన తర్వాత నేను చపాతీ తీసుకున్నాను. ఇది చపాతీ కూడా కాదు, జొన్న రొట్టె అంటారు కదా, జొన్న రొట్టె తీసుకున్నాను విత్ ఉల్లి పొరక కర్రీ తీసుకున్నాను విత్ పప్పు. ఇది తీసుకున్న తర్వాత ఇంకొక ఇంకా 12 to 1 కదా, లాస్ట్ 15 మినిట్స్లో నేను డైరెక్ట్ నా మీల్ తీసుకున్నాను. మీల్ కూడా నేను ఏం తీసుకున్నాను అంటే అన్నం, పప్పు, అదే కర్రీ, ఉల్లి పొరక కర్రీ నేను తీసుకున్నాను. సో నేను ఇదే తీసుకున్నాను ఈరోజు. తర్వాత నా 1కి ఇంకా నా ఈటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 1 నుంచి నెక్స్ట్ డే 12 వరకు నేను వాటర్ పైనే ఉంటాను. నేను ఇంకేమీ తీసుకోలేదు, వాటర్ పైన నేను ఉన్నాను. ఇంకోటి ఇంకా కొంతమంది అడుగుతున్నారు లైక్ ఇంకా చియా సీడ్స్ వాటర్ తీసుకోవచ్చా, ఇంకా లైక్ కాఫీ తాగొచ్చా, టీ తాగొచ్చా అని అడుగుతున్నారు. సో మీరు ఏం చేయండి అంటే గ్రీన్ టీ తీసుకోవచ్చు, బ్లాక్ కాఫీ కూడా తీసుకోండి, బట్ వితౌట్ షుగర్ తీసుకోండి. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. నేను ఇంతే తిన్నాను ఈరోజు. నా డే 3లో నేను ఇదే చేశాను. నేను ఎక్సర్సైజ్ కూడా ఏం చేయలేదు, వాకింగ్ కూడా నేను ఏం చేయలేదు. నేను నా డే 3లో నేనేమేమి ఫుడ్ తీసుకున్నాను ఏంటి అని కూడా నేను ఇప్పుడు మీకు చెప్పాను. సో డే 4 నెక్స్ట్ డే కూడా నేను ఏం తింటాను ఏంది నా వెయిట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇంకొకటి, వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫాస్టింగ్ టైంలో 3 లీటర్స్ అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటర్ పైనే మనం ఉంటాము. సో మళ్ళీ మనం తినం కాబట్టి వాటరే తీసుకోవాలి. సో ఆకలి వేస్తుంది అంటే వాటరే తీసుకోండి. ఒమాడ్ కాబట్టి 1 అవర్ మాత్రమే మనం తినాలి, 1 మీలే తీసుకోవాలి. అది అంటే చెప్పాను కదా 12 to 1 నేను పెట్టుకున్నాను. అట్లా 1 అవర్ డే మొత్తంలో మీరు ఏ టైంలో అన్నా పెట్టేసుకోండి. మార్నింగ్ పెట్టుకోండి, లేదా ఆఫ్టర్నూన్ పెట్టుకోండి, ఈవినింగ్ పెట్టుకోండి. 1 అవర్ పెట్టేసుకొని 1 అవర్లోనే మాత్రమే మీరు మీ మీల్ అనేది తీసుకోవాలి. మిగతా టైం మొత్తం ఫాస్టింగ్ ఉండాలి. ఇదే ఒమాడ్ డైట్. సో వాటర్ తీసుకోవడానికి బాగా ట్రై చేయండి, వాటర్ ఎక్కువ ఇంటేక్ చేయండి. సో నేను ఇదే చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.